ఒకప్పుడు డాలర్ కొనాలంటే 45 రూపాయలు సరిపోయేవి. ఇప్పుడు ఒక డాలర్ వాల్యూ 96 రూపాయల దగ్గరికి చేరుకుంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ అనారోగ్యానికి ఒక హెచ్చరిక. అసలు రూపాయి ఎందుకు ఇలా పడిపోతుంది? దేశం నిజంగా ప్రమాదంలో ఉందా, లేక ఇది ప్రపంచ పరిస్థితుల ప్రభావమా? ఈ వీడియోలో రూపాయి పతనం వెనక అసలు కారణాలు, ఆర్థిక నిపుణులు చెప్తున్న విషయాలు మరియు మన జీవితాలపై దాని ప్రభావం సింపుల్ గా అర్థమయ్యేలా చూద్దాం. రూపాయి పడిపోవడం అంటే ఏంటి? రూపాయి పడిపోయింది అంటే మన కరెన్సీ బలహీన పడుతుంది అనమాట. ఇంతకుముందు ఒక డాలరు 70 రూపాయలు అయితే ఇప్పుడు 95 రూపాయలు ఇచ్చి కొనాల్సి వస్తుంది. అంటే ఇక్కడ డాలర్ బలపడడం మాత్రమే కాదు, మన రూపాయి బలహీన పడుతుంది. ఇది దేశానికి ఎందుకు ప్రమాదం అంటే, భారతదేశం చాలా వస్తువులను విదేశాల నుంచి కొంటుంది. అందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, గ్యాస్, మిషనరీ ఇవి ఎక్కువగా డాలర్స్ లో కొనాలి. డాలర్ ఖరీదు పెరిగితే మన దేశానికి ఇంపోర్ట్స్ ఖరీదు పెరుగుతుంది. దీంతో పెట్రోల్ నుంచి మొబైల్ వరకు అన్ని రేట్లు పెరుగుతాయి.